ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి? అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి 8:30 లోపు ఈ కాల్ మీకు వస్తుంది, జాగ్రత్తగా ఉండండి। అయితే ఎటువంటి కాల్ మీకు రాబోతుంది, ఆ కాల్ ద్వారా మీరు ఎటువంటి వార్తను వింటారు? అలాగే మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి। ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు। దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి। ఫోన్ నంబర్ 8897741766। దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి? ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి? ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి। ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి బుధుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కన్యా రాశి వారు రహస్య స్వభావులు। మనసులో ఉన్నది బయటికి చెప్పటం వీరికి అస్సలు నచ్చదు। అలాగే వీరు సిస్టమాటిక్ గా ఉంటారు, క్రమశిక్షణకు మారు పేరనే చెప్పుకోవాలి। ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టని పట్టుదల వీరిలో ఉంటుంది। నిందలు, ఆరోపణలు వీరి యొక్క లైఫ్ లో ఎక్కువగానే ఉంటాయి। అయినప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి। ముఖ్యంగా 2025వ సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి। చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్తను ఈ రోజు మీరు వినబోతున్నారు। అది దేనికి సంబంధించిందైనా కావచ్చు, అంటే మీరు ఎటువంటి వృత్తులు చేస్తున్న వారైనా సరే ఆ యొక్క వృత్తి జీవితంలో అభివృద్ధికి సంబంధించి, ఆదాయ మార్గానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో మీకు పరిచయం అనేది ఏర్పడుతుంది। ఆ వ్యక్తితో పరిచయం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। అంటే ఒక స్నేహ బంధంగా మారవచ్చు, లేదా మీరు బంధువులుగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు। అలాగే కన్యా రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం వస్తుంది। ఆ అవకాశం రావడానికి కూడా కారణం మీ కుటుంబ సభ్యులైనటువంటి ఒక వ్యక్తి। ఆ వ్యక్తి కారణంగా ఆ యొక్క అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోబోతున్నారు। ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ అయితే ఈ రోజు మీకు వస్తుంది। రాత్రి 8:30 లోపు ఏ సమయంలో అయినా సరే ఈ ఫోన్ కాల్ ని మీరు రిసీవ్ చేసుకుంటారు। ఆ ఫోన్ కాల్ మీకు మీ యొక్క బంధువుల నుండి, అంటే చాలా కాలం నుండి మిమ్మల్ని దూరం పెట్టినటువంటి బంధువుల నుండి వస్తుంది। అలాగే వారి నుండి ఒక విచారకరమైనటువంటి వార్తను వినే అవకాశాలు కనిపిస్తున్నాయి। అంటే ఏదైనా సరే మీరు ఆందోళన కలిగించేటటువంటి ఒక వార్తనైతే వినబోతున్నారు, జాగ్రత్తగా ఉండండి। అయితే ఎవరికైనా ప్రమాదాలు సంభవించడం కానీ, ఎవరైనా సమస్యల్లో చిక్కుకోవటం కానీ జరగవచ్చు। అంటే మీకు పరిచయం ఉన్న వ్యక్తుల గురించి ఇటువంటి ఒక సాడ్ న్యూస్ వినే అవకాశాలు ఉన్నాయి। వారి తరపున భగవంతుణ్ణి మీరు ప్రార్థించండి। వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, వారి దరిదాపులోకి కూడా రాకూడదని ఆ పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించండి। ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో 9 సార్లు పఠించండి। వారి తరపున భగవంతుణ్ణి ప్రార్థించండి। ఈ సమస్య నుండి లేదా ఈ ప్రమాదం నుండి వారు ఖచ్చితంగా బయటపడతారు। అలాగే మిగిలిన అంశాలు కూడా మిశ్రమంగా ఉన్నాయి। వ్యాపారస్తులకి ఈ రోజు సాధారణమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి। వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలైతే మీరు నేర్చుకోబోతున్నారు। వ్యాపార రంగంలో ఒక మైలురాయిని మీరు అధిగమించడానికి ఈ రోజు వేసేటటువంటి అడుగు మీకు భవిష్యత్తులో చాలా కీలకంగా మారబోతుందని చెప్పుకోవాలి। నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు। దూర ప్రయాణాలు చేసేవారికి నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది। అపరిచిత వ్యక్తుల వల్ల మాత్రం మోసపోయే ప్రమాదం కనిపిస్తుంది। ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం। అయితే కన్యా రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధనతో పాటు విష్ణు భగవానుణ్ణి కూడా ఆరాధించాలి। విష్ణు సహస్రనామ పారాయణ మీకు మేలు చేస్తుంది। అలాగే శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి। మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి।
వస్త్రాల రూపంలో కానీ, వస్తువుల రూపంలో కానీ, ధనధాన్యాల రూపంలో కానీ ఇలా ఏ రకంగా మీరు ఇతరులకు సహాయం చేసినా, దాన ధర్మాలు చేసినా ఎంతో పుణ్య ఫలితం మీకు దక్కుతుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.